మళ్ళా ముఖ్యమంత్రి అవుతానే చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఆదాయం లేదు. 60 సంవత్సరాల కష్టాన్ని హైదరాబాద్ వదులుకొని కట్టుబట్టలతో నెత్తిన అప్పు పెట్టుకొని వచ్చాం. హైదరాబాద్ కూడా నేనే అభివృద్ధి చేశాను. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అభివృద్ధి చేస్తే తెలుగు జాతి కోసం చేస్తే 54% ఆదాయం అక్కడ వదిలిపెట్టుకుని 58% జనాభాకి 46%తో ఆదాయంతో సరిపెట్టుకునే పరిస్థితికి వచ్చాం. అయితే మీ ఆశీస్సులు ఉన్నాయి. ఇక్కడ మా ఆడబిడ్డలు ఉన్నారు, అక్కలు చెల్లెళ్ళు ఉన్నారు. మీ ఆశీస్సులతో నేను ముందుకు పోయాను. నేను ఎప్పుడూ జీవితంలో భయపడను. అనుకున్న లక్ష్యాన్ని సాధించే వరకు నిరంతరం పనిచేస్తానని మరొకసారి మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఆ స్ఫూర్తితో ముందుకు పోయాను. ఇప్పుడే వంశీ చెప్తున్నాడు, ఇక్కడ ఈ ఊరిలో ఒకప్పుడు 50 లక్షల రూపాయల భూమి, ఇప్పుడు ఎంత తమ్ముడు? 5 కోట్లు. మా తమ్ముడు 5 ఏళ్ళు చూపిస్తున్నాడు. 10 రెట్లు పెంచాను మీ ఆదాయం ఆటోమేటిక్గా. అవునా కాదా? ఆనందంగా ఉన్నారా రైతులంతా? ఎందుకు ఆదాయం పెరిగింది, భూమి రేట్లు పెరిగాయంటే దీనికి కారణం ఇక్కడ అభివృద్ధి. HCL కంపెనీ మీరు చూశారు. చాలామంది అనుకుంటారు ఊరికే వస్తుందనుకుంటారు. ఇటీవల లోకేష్ కూడా మంత్రి బాగా పనిచేసి ఆ కంపెనీ తీసుకొచ్చాడు. ఒకసారి ఆయన నా దగ్గరికి వచ్చాడు. నన్ను చూసేదానికి కొంచెం ఆలస్యమైంది. ఆయన బాధపడ్డాడని తెలిసి నేను నేరుగా నా కారులో ఎక్కించుకుని మళ్ళీ ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఆయన్ను ఫ్లైట్ ఎక్కించి మళ్ళా వెళ్ళారంటే నా కోసరం కాదు, మీకోసరం, మన రాష్ట్ర అభివృద్ధి కోసరం. నేను ఎప్పుడూ ఒక ముఖ్యమంత్రిగా ఆలోచించడం లేదు, ఒక ప్రజా సేవకుడిగా ఆలోచిస్తున్నా. ఏ పని కావాలన్నా ఎప్పటికప్పుడు అందరితో మంచిగా ఉండి ఎక్కడా ఒక్క రూపాయి అవినీతి లేకుండా పనిచేస్తున్నాం. కాబట్టి అందరూ మన దగ్గరకు వచ్చారు. ఈరోజు మీరు చూస్తే డాక్రా సంఘాలకి నేను ముఖ్యమంత్రి అవుతానని 10,000 రూపాయలు పెట్టుబడి నిధి కింద ఇచ్చాను.